హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు కరివేపాకు పొడి తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 3 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 1 కప్పు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, చింతపండు, ఎండుమిర్చి, ఇంగువ. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకుందామండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు ధనియాలు కూడా వేసుకుందాము. అన్నిటిని బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకుందామండి. ఇలా సిమ్లో పెట్టి వేయించడం వలన అన్నీ బాగా వేగుతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడుకోకుండా అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్మెల్ ఉంటుంది ఇంగువకి. బాగా కలుపుకుందామండి. ఒక పావు గంట వరకు మనం వేయించుకుంటూ ఉంటే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మంచి స్మెల్ తోటి ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు నూనెను వేసుకుందామండి. దీంట్లో కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఈ కరివేపాకుని ముందుగా కడుక్కొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. బాగా కలుపుకుంటా వేయించుకుందామండి. ఇప్పుడు దీనిలోన తడంతా పోయి క్రిస్పీగా మారే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకుందామండి. ఇందులో ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకుందాం. వేసుకుని బాగా వేయించుకుందామండి. కలుపుతా వేయించుకుంటే ఎండుమిర్చి కూడా బాగా వేగుతాయి. ఇలా స్టవ్ని సిమ్లో పెట్టి వేయించడం వల్ల ఎండుమిర్చి మాడకుండా క్రిస్పీగా అవుతాయండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ బాగా క్రిస్పీగా అయిన తర్వాత చూడండి ఇలా క్రిస్పీగా మారేంత వరకు వేయించుకుందాము. ఇందులో వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుందాము.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇవన్నీ బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము. చల్లారిన తర్వాత ధనియాలు, జీలకర్ర వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకుందామండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవి అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ వరకు వేస్తున్నానండి. సరిపోకపోతే ఉప్పు చూసుకుని వేసుకుందాము. ఇప్పుడు వీటిలన్నిటిని మిక్సీ పట్టుకుందాము. ఒకసారి మూత ఓపెన్ చేసుకుని ఇవన్నీ పైకి కిందకి కలుపుదామండి. బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సింగ్ చేసుకుందాం. బాగా మెత్తగా ఉండాలండి. చూసారు కదా, ఇలాగా పొడి పొడిగా మొత్తం మెత్తగా ఇది వన్నాక ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దామండి. ఉప్పు సరిపోయిందండి. మీకు కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి అన్నంలోకి, ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు దీన్ని మనం ఎయిట్ కంటైనర్లో ప్యాక్ చేసుకుంటే 4 రోజులైనా అదే ఫ్లేవర్తో ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.